వెల్కమ్ టు ఐటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ విజయవంతం. అంబర్పేటలో బీసీ బంద్ మద్దతుగా బైక్ ర్యాలీ. మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకుల ర్యాలీ. బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పూర్తి మద్దతు తెలిపిన నేతలు. బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆపిందన్న సురేఖ ఆరోపణ. రేవంత్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్న మంత్రి వ్యాఖ్య. గవర్నర్ సంతకం చేయకపోవడమే సమస్య అన్న సురేఖ. కల్తీ మద్యం వ్యాపారంపై మంత్రి పార్థసారథి వ్యాఖ్యలు. వైసీపీ నేతల ప్రోత్సాహంతోనే ఈ వ్యాపారమన్న ఆరోపణ. టీడీపీకి చెందిన వారిని సస్పెండ్ చేశామన్న మంత్రి వ్యాఖ్య. కల్తీ మద్యం కేసుల్లో కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరిక. పాక్పై బ్రహ్మోస్ రేంజ్ వార్నింగ్ ఇచ్చిన రాజ్నాథ్. లక్నోలో బ్రహ్మోస్ యూనిట్లో క్షిపణుల సైన్యానికి అప్పగింపు. ఆపరేషన్ సింధు ట్రైలర్ మాత్రమేనన్న ఘాటు హెచ్చరిక. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు తాము అడ్డుపడ్డామని అనడం తప్పు అని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అగ్రకులానికి చెందిన వారైనా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తాము ఓబీసీ అని చెప్పుకునే కొందరు నాయకుల చిత్తశుద్ధి ఇప్పుడు బయటపడుతోందని విమర్శించారు. సుప్రీంకోర్టు కొట్టేసింది, కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని విధాల ఆలోచించి డెడికేటెడ్ అని దాని మీద కూడా అదేవిధంగా 150 కోట్లు శాంక్షన్ చేసి ఇంటింటికి తిరిగి బిల్లు క్యాబినెట్లో పాస్ చేసి అసెంబ్లీలో కూడా పాస్ చేశారు. అప్పుడు అందరు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు నాకు అర్థమైతే లేదు, అది తప్పు ఇది తప్పు అని తప్పులే లెక్క పెడుతున్నారు, కానీ మా చిత్తశుద్ధిని ఎవరు లెక్క పెడతలేరు. అందుగురించి అన్ని పార్టీల వారు ఏది ఏమున్నా ఈ దీపావళి టైంలో ప్రతి ఒక్కరు బంగారం కొంటారు, ప్రతి ఒక్కరు వస్త్రాలు కొంటారు, బట్టలు కొంటారు. ఏదైతే ముస్లింలకు రంజాన్లు ఎట్లా ఉంటుందో మా దీపావళికి అందరూ ప్రతి ఒక్కరు కూడా పూజలు పునస్కారాలు, అదేవిధంగా బట్టలు కొనుగోలు, బంగారం తప్పనిసరిగా కొంటే 2 రోజుల ముందు నేను బంగారం షాపులో వారు అందరి దగ్గర పోతే వాళ్ళు తప్పనిసరిగా సార్ కోఆపరేషన్ చేస్తారు, సాయంత్రం మేము అమ్ముకుంటామన్నారు. మీరు 5 తర్వాత మీరు ఏమని చేసుకోరు కానీ హోల్ డే అన్నారు. అందరు కోఆపరేట్ చేశారు. నిజంగా కూడా అన్ని పార్టీలు కూడా వచ్చినాయి. ఇవాళ నేను అన్ని దగ్గర తిరిగిన, హ్యాబిట్స్ పోయాను, సికింద్రాబాద్ పోయాను, సుల్తాన్ బజార్ పోయాను. అన్ని దగ్గర కూడా ఏ షాపులలో కూడా ఎవరు వ్యతిరేకంగా చెప్పలేదు. అయితే కొన్ని దగ్గర ఎవరో ఎమోషనల్గా చేసారు, కానీ అది నిజంగా నేను సారీ చెప్తున్నా, అది ఎవరైనా తప్పు జరిగితే. కానీ రాష్ట్ర మొత్తంలో మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏది అందరితో కూడా మాట్లాడారు, అన్ని దగ్గర కూడా సక్సెస్ అయింది. కానీ ఇవాళ ఏమంటున్నారు, మీరు ఎట్లా చేస్తారు అంటున్నారు. దీనికి ఒకటే ఒక మార్గము, 9th షెడ్యూల్లో పెట్టినప్పుడు బీజేపీ పవర్లో ఉన్నది. బీజేపీ పవర్లో ఎన్డీఏ నాయకుడు ఎవరంటే ఈ దేశానికి ప్రధానమంత్రి 3వ అయిన ఒక ఓబీసీ ప్రధానమంత్రి ఉన్నాడు. కాబట్టి ఆ ఓబీసీ ప్రధానమంత్రి ఒక అడుగు ముందుకేస్తే మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసిందండి. ఇక మాకు ఆల్టర్నేట్ లేదు, మా భవిష్యత్తు లేదు. ఇట్లా లాంగ్వేజ్ వైజ్గా తెలుగు, మలయాళం, తమిళ్, ఒరియా అందరు పిల్లలు కూడా అందులో పార్టిసిపేట్. కానీ నేను అప్పుడు ఆల్టర్నేట్ ఉన్నప్పుడు ఆనాడు మాజీ మంత్రి పేర్ని నాని మంత్రి కొల్లు రవీంద్రపై తీవ్ర విమర్శలు చేశారు. 10 కోట్లతో రైస్ మిల్లు, 20 కోట్లతో కమర్షియల్ కాంప్లెక్స్, 5 కోట్లతో గెస్ట్ హౌస్ నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఇంత భారీ నిర్మాణాలు జరుగుతున్నా మున్సిపల్ కమిషనర్ కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ కూడా ఆశ్చర్యపోయే స్థాయిలో కొల్లు రవీంద్ర ఆస్తులు పొగేశారని నాని విమర్శించారు. అనంతంగా 16 మాసాలుగా శ్రీకృష్ణుల వారు 16,000 మంది గోపికలకి ఆయన లీలను చూపిస్తూ వాళ్ళందరితో ఆడుకుంటున్నట్టుగా మా ఊరు ఎమ్మెల్యే గారు మచిలీపట్నం ప్రజలందరితో కూడా శుభ్రంగా
ఆడుకుంటున్నారు. ఆయన ఆటపాటలకి అంతు లేకుండా ఉంది. రోజుకొక కొత్త ఆట ఆడుతున్నారు ఆయన. ఆ ఆటల్లో భాగంగా శ్రీకృష్ణుల వారేమో లోక కళ్యాణం కోసం ఆటలాడారు. కానీ మా ఊరు ఎమ్మెల్యే గారు మాత్రం పచ్చి స్వార్థం కోసం ఈ 16 మాసాలుగా ఆయన ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి ఆట పచ్చి స్వార్థంతో ఆయన ఆట ఆడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఆటలో భాగంగా, ఆయన లీలల్లో భాగంగా 13వ తారీఖున మున్సిపల్ కమిషనర్ గారి చేత ఒక నోటీస్ ఇప్పించడం జరిగింది మచిలీపట్నం ప్రజలకి. ఈ నోటీసులో ఏంటయా అంటే, మిఠాయికోటి తాతారావు గారి కొట్టు ఎదురుగుండా బెల్లం కొట్ల సందు, ఆ బెల్లం కొట్ల సందులో అటు మొదల నుంచి ఇటు చాకిరేవుపాలెం వంతెన వరకు, అలాగే మెయిన్ రోడ్లో ఉన్నటువంటి సామాస్ బట్టల కొట్టు పక్క సందు, ఆ సందు నుంచి ఈ బెల్లం కొట్ల సందుకి వచ్చి చేరేటువంటి కొల్లు రవీంద్ర గారి యొక్క కమర్షియల్ కాంప్లెక్స్ పెద్దది జరుగుతుంది, అక్కడ వరకు ఈ మొత్తాన్ని బెల్లంకొట్ల సందు తాతారావు గారి కొట్టు ఎదురుగుండా నుంచి చలరస్తా సెంటర్ వరకు 40 అడుగులుగాను, అలాగే సామాజ్ పక్క నుంచి కొల్లు రవీంద్ర గారి యొక్క అధునాతనమైన కాంప్లెక్స్ వరకు 30 అడుగులుగాను, అంటే దీనికి ముందే వారు జూలైలోనే మున్సిపల్ కమిషనర్ గారి చేత రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఒకటి సొంతంగా తయారు చేయించేసుకుని, ఆయన మున్సిపల్ కమిషనర్ గారు ఇద్దరు కూర్చొని తయారు చేసుకుని 13వ తారీఖున ఓ నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఏమని? ఇదేమో 40 అడుగులకి, ఇదేమో 30 అడుగులకి. ఆల్రెడీ బెల్లంకొట్ల సందుని 2004-09లోనే, అంటే నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడే రోడ్డు వెడల్పు చేయటం జరిగింది. లారీలు రాకపోకలకు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే హోల్సేల్ మర్చెంట్స్, హోల్సేల్ వ్యాపారం అక్కడ జరుగుతూ ఉంటుంది, గోడౌన్లు ఉన్నాయి కాబట్టి లారీలను అన్లోడ్ చేయడం కోసం దాన్ని వైడెన్ చేయడం జరిగింది 2004-09లోనే. 2014-19 విజయవాడలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. పార్టీ కార్యకలాపాల సమర్థతను పెంచేందుకు తీసుకొస్తున్న మార్పులను స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. నిర్మాణంలో ఉన్న భవనాలు, కొత్త సదుపాయాలను పరిశీలించిన సీఎం శిక్షణ తరగతులు, లైబ్రరీ, వసతి గృహం వంటి సౌకర్యాలను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
ఎక్సైజ్ శాఖ మంత్రి మాట్లాడుతూ కల్తీ మద్యంలో సూత్రధారులు పాత్రధారులందరికీ చుక్కలు చూపిస్తామన్నారు. మద్య నిషేధం చేసిన తర్వాతే 2024లో ఓట్లు అడుగుతామని, కల్తీ మద్యం అమ్మిన నీచ చరిత్ర వైసీపీకి చెందినదని పేర్కొన్నారు. పేరుడు నాని చేసే వ్యాఖ్యలు ఏం చెబుతున్నాడో అర్థం కాకుండా ఉన్నట్టు 99 బ్రాండ్లు నిలిపివేశామని చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. డిజిటల్ పేమెంట్లు ఎవరి హయాంలో లేకుండా చేయబడిందో ప్రజలను అడిగితే తెలియజేయవచ్చని, మద్యం సరఫరా ఇండియన్ ప్రకారమే జరుగుతుందనే కనీస జ్ఞానం కూడా లేదని స్పష్టం చేశారు. ఆ శాంపిల్స్ అన్నీ కూడా టెస్ట్ చేసి నాణ్యత లేని హానికరం కాని పదార్థాలు ఉపయోగించారని చెప్పి దాంట్లో ల్యాబ్ రిపోర్ట్లో రావడం జరిగింది. దాన్ని సాక్షి పేపర్ అలాగే ఒక బ్లూ మీడియా వాంటెడ్గా తప్పుడు ప్రచారాలు చేస్తుంది. ఏవో వాస్తవాలు చాలా విషయాలు బయటకు వచ్చినాయి. ఇవాళ అక్కడ మేము చాలా క్లారిటీగా ఉన్నాం, క్లియర్గా ఉన్నాం. అక్కడ ఏదైతే వైఎస్ఆర్ పార్టీతో అంటకాగినటువంటి వ్యక్తి జనార్దన్ రావు, ఆ జనార్దన్ రావు ఒక ఉద్దేశపూర్వకంగా అతనితో పలానా వాళ్ళు చేయించారని చెప్పి క్లియర్గా చెప్పినటువంటి వ్యక్తి జనార్దన్ రావు. దానికి సంబంధించి జోగి రమేష్ ఇంటికి అతను వెళ్ళాడని, జోగి రమేష్ గారు ఒప్పుకున్నాడు ఆయన మా ఇంటికి వచ్చాడని. ఇవాళ అవన్నీ వాస్తవాలు బయటకు వస్తూ ఉంటే ఇవాళ దీన్ని రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేయాలని సాక్షి మీడియా చేస్తూ ఉందంటే, జగన్ మీడియా చేస్తూ ఉందంటే చాలా దురదృష్టకరం. అయినా సరే మేము ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా ఉన్నాం. దానికోసమే ఇవాళ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం. ఈ యాప్ ద్వారా ప్రతి షాప్లో కూడా ఏదైతే ప్రతి బాటిల్ని కూడా స్కాన్ చేస్తున్నాం. అలాగే ఇండివిజువల్గా కావాలంటే ఆ యాప్ ద్వారా ఫోన్స్లోనే స్కాన్ చేసుకోవచ్చు. ఈ స్కానింగ్ సిస్టమ్ అంతా కూడా ఇవాళ ఇప్పటి వరకు చాలా శాంపిల్స్ దగ్గర దగ్గర లక్షల్లో జరిగినాయి. ఎక్కడా కూడా ఎటువంటి షాప్స్లో అక్రమ మద్యం అనేది క్లియర్గా క్లారిటీగా ఉంది. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే హలోగ్రామ్ కానీ ఆ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ కానీ. ములుగు బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్ మాట్లాడుతూ బీసీ బంద్ విజయవంతమైందన్నారు. విద్యా సంస్థలు, వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల అమలుపై కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోందని పేర్కొన్నారు. తెలంగాణ బీసీ ఎంపీలు రాజీనామా చేసి బీసీలకు జనాభా నిష్పత్తిలో సమాన వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. మరి అప్పుడు పాదయాత్ర చెప్పడం జరిగింది. మరి దాని ప్రకారం మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి బీసీ కులగణన చేసి చూపిస్తా మరి తెలంగాణపై ఈ తెలంగాణ గడ్డ మీద నుంచే మరి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏదైతే ఇచ్చిన మాట నిరూపించుకుంటామని చెప్పాడు. మరి దాని ప్రకారం రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న మా బీసీ మంత్రులు కానీ మా పార్లమెంటు సభ్యులు కానీ మరి ఆ మాట కట్టుబడి ఉండి మరి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం జరిగింది. మరి పార్లమెంటుకు పంపడం జరిగింది. మరి పార్లమెంట్ పంపగా మరి బీజేపీ నాయకులు మరి నరేంద్ర మోడీ ద్వంద్వ వైఖరి మరి అవలంబిస్తూ ఇక్కడున్న ముఖ్యంగా నేను అనేది ఒకటే, ఇక్కడున్న బీజేపీ ఎంపీలు, తెలంగాణ ప్రాంత ఎంపీలు వాళ్లకు బీసీల ఓట్లతోనే మరి వాళ్ళు గెలుపొందడం జరిగింది. వాళ్లకు ఈ తెలంగాణ గడ్డపైన ఏమైనా నమ్మకం ఉండి మరి బీసీ కులాల పక్షాన మరి ఏదైతే విశ్వాసం ఉంటే మాత్రం తక్షణమే వాళ్ళు రాజీనామా చేయాలి. పార్లమెంట్ సభ్యులు, బీజేపీ సభ్యులు చేసి మోడీ గారికి మరి బీసీ కులగలన ఏదైతే ఉందో 42% రిజర్వేషన్ అమలు చేయాలి. లేని పక్షంలో మేము తెలంగాణలో తిరగలేని పరిస్థితిలో మేము ఉన్నామని మరి మోడీ గారికి సంకేతాలు. అదేవిధంగా మరి పార్లమెంట్లో దీన్ని బిల్లు పాస్ చేసి మరి వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి తప్ప వాళ్ళే దొంగలు, దొంగ నాయకులు మరి దొంగ లెక్క రోడ్లపైన మరి ఈ బంద్కు మేము మద్దతు ఇస్తున్నామని మరి చెప్పడం సిగ్గుచేటు. మరి వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. మరి వాళ్ళ చేతిలో ఉందా ఈ పార్లమెంట్ బిల్లు పాస్ చేయాల్సింది, మరి ఇక్కడ ఉన్న మరి మిత్రపక్షాల చేతిలో ఉన్నదని మరి వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకొని తక్షణమే ఇక్కడున్న బీజేపీ ఎమ్మెల్యేలు కానీ పార్లమెంటు సభ్యులు కానీ రాజీనామా చేసి వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకొని అప్పుడు రోడ్లపైన మరి బీసీ సంఘాలు, బీసీ జేఏసీకి మద్దతు తెలపాలని కోరు. విజయవాడ న్యూ ఆర్టీసీ కాలనీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ రావుతో కలిసి ప్రజలకు ప్రతిజ్ఞ చేయించారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీ ప్రారంభించారు. మున్సిపాలిటీల్లో నీరు, రోడ్లు, పారిశుద్ధ్యంపై ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.
సత్తుపల్లి పట్టణంలో బీసీ బంద్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. బీసీ సంఘ నాయకులు, ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి అఖిలపక్ష నేతలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ విజయవంతంగా కొనసాగుతోందని తుమ్మల తెలిపారు. మేము అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తే ఈనాడు బీసీలని ఈ రోజున నట్టేట్లో ముంచినటువంటి ఘనత బీజేపీ పార్టీ. కాబట్టి ఈ భారత ప్రజలను వంచేటటువంటి బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలోనే కాదు, రేపు మిత్రులు చెప్పినట్టుగా, వామపక్షాలు చెప్పినట్టుగా భారతదేశంలో కూడా రేపు మీరు ఓడిపోబోతున్నారు. ఇదే కారణంతో చెప్పి కూడా రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి మాట నిలపడం కోసం రాజ్యాంగబద్ధంగా ఏ కార్యక్రమాలు చేస్తే చట్టబద్ధత వస్తుందో న్యాయబద్ధంగా అన్నింటినీ పూర్తి చేసుకుంటూ డెడికేషన్ కమిషన్ వేసి ఇంటింటికి తిరిగి కులగణన చేసి దాని ప్రకారంగా మనం శాసనసభలో అన్ని పార్టీలు ఆమోదం తీసుకొని హైకోర్టు ద్వారా, సుప్రీంకోర్టు ద్వారా మనం న్యాయం కోసం ముందుకు పోయాం. కోర్టు అడ్డం దగ్గర ప్రజాకోర్టులో గెలవాలని చెప్పి భారత ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈనాడు ఉద్యమించే పరిస్థితి వచ్చింది. నిన్న మీరు చూశారు, ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ మాదిరిగా మాకు కూడా కులగణన చేయాలి, మా బీసీలకు కూడా న్యాయం చేయాలని అక్కడ బీసీ సంఘాలన్నీ గలవెత్తుతున్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిర్వహించినటువంటి కులగణనని భారతదేశ వ్యాప్తంగా చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఈ కులగణన కోసం మీ మెడలు ఎట్లా వంచామో భవిష్యత్తులో 42 రిజర్వేషన్ కల్పించేదాకా కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటుంది, భారత ప్రజలు సాధించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మనసులో ఉన్న కోరిక తగ్గట్టుగా ఈ ప్రభుత్వం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకెళ్తుందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ బంద్ని అన్ని పక్షాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని పార్టీలు కూడా ఈనాడు ఒక బీజేపీ జెండా తప్ప అన్ని పార్టీల జెండాలు కనపడుతున్నాయి అంటే మీరు భారతదేశంలో వెలివేయబడతారు, జాగ్రత్త అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనోభావాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులకి, మిగులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇది కేవలం ప్రారంభం మాత్రమే, ఇది సాధించేదాకా మన పోరాటం కొనసాగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గోపీనాథ్ను గెలిపించినట్లే సునీతను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ తరఫున సునీత గారిని గెలిపించమని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలన బేరీజ్ చేసుకొని 22 నెలల్లో కాంగ్రెస్ పార్టీ పాలన బేరీజ్ చేసుకొని ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 22 నెలల్లో ఈ కాంగ్రెస్ పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉంది, రాష్ట్రం ఏ విధంగా భ్రష్టు పెట్టిపోయింది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా తగ్గిపోయింది అనేది జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నారు. 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఒక్కొక్క సంవత్సరము తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట పెరిగేటట్టు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేటట్టు ఒక మెట్టు ఎక్కి దేశంలోనే బెస్ట్ సిటీ ఏదంటే హైదరాబాద్ సిటీ అనేటట్టు డెవలప్ చేసిండు అనేది అందరూ గమనించున్నారు. మొన్న ఎన్నికల్లో కూడా హైదరాబాద్ సిటీలో ఉన్న అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఆస్వాదించి ఇక్కడ ఉన్న శాసనసభ్యులందరూ కూడా గెలిపించున్నారు. కానీ ఈరోజు గోపీనాథ్ గారు దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడము, వారి కుటుంబం తరఫున గోపీనాథ్ గారి వైఫ్గా కుటుంబ బాధ్యత ఎంత బాధ్యతగా నిర్వర్తించాలనుకున్నారో అదేవిధంగా నియోజకవర్గాన్ని కూడా గోపీనాథ్ గారు ఒక కుటుంబంగా చూసుకునేవాడు. నియోజకవర్గ ప్రజలను కూడా తన కుటుంబ సభ్యులుగా భావించేవారు. కాబట్టి కుటుంబ బాధ్యతతో పాటు నియోజకవర్గ బాధ్యతను కూడా స్వీకరించాలనే ఆలోచనతో తన అడుగు ముందుకేసింది. అందరూ కూడా ఆశీర్వదించండి, పెద్ద ఎత్తున ఓట్లు వేయించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించమని కోరుతా. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ కల్తీ మద్యం వ్యాపారంలో వైసీపీ నేతల ప్రోత్సాహం ఉందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో టీడీపీకి చెందిన వారున్నారని తెలిసి వారిని పార్టీలో నుంచి సస్పెండ్ చేశామని తెలిపారు. తప్పుడు పనులు చేసే వారిని టీడీపీలో ఉంచుకోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కల్తీ మద్యం వ్యాపారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. చెప్పాడో దానికి కోరిలేట్గా
ఏప్రిల్లోనే ఆ ములకల చెరువులో ఒక ల్యాండ్ను లీజ్ అగ్రిమెంట్ ద్వారా తీసుకుని జూన్ జూలైలో ఈ మద్యం కల్తీ మద్యాన్ని ప్రజల్లోకి లేకపోతే తీసుకొస్తానికి ప్రయత్నం చేసినట్టు ఆధారాలు కనపడతా ఉన్నాయి. ఏదేమైనా కూడా దీని మీద ఉక్కుపాదంతో చర్యలు తీసుకోవటానికి ఎవరన్నా కూడా దీని వెనుక వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి మనం చేస్తామని నేను ఎక్కడ కూడా ఆఖరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. మీలాగా తప్పులు చేసినా బూతులు మాట్లాడినా వెనకాల నుంచి భేష్ అని చెప్పేసి ప్రోత్సాహాన్ని మేము ఈ పార్టీ నాయకత్వం కానీ పార్టీ కానీ అందించలేదని చెప్పేసి మనం చేస్తాను. ఏ రోజైతే సమాచారం వచ్చిందో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దీంతో సంబంధాలు ఉన్నాయని వెంటనే సస్పెండ్ చేశాం. సస్పెండ్ చేయటమే కాకుండా ఉన్నత అధికారులతో ఒక సిట్ ఏర్పాటు చేసి దీని వెనకాల ఎవరెవరున్నారో మరి బయటికి తీయటానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తప్పకుండా వెలికి తీస్తాం. ఎవరున్నా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ను సందర్శించారు. తొలి విడత క్షిపణులను సైన్యానికి అప్పగించారు. పాక్లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్లో ఉందని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధు ట్రైలర్ మాత్రమేనని హెచ్చరించారు. దేశ భద్రతను కాపాడడానికి భారత్ పూర్తిగా సిద్ధంగా ఉందని రాజ్నాథ్ సింగ్ గట్టిగా ప్రకటించారు. पाकिस्तान की जहां तक बात है तो अब उसकी एक एक इंच जमीन हमारी ब्रह्मोस की पहुंच में है और ऑपरेशन सिंदूर में जो हुआ वह तो सिर्फ ट्रेलर था मेरे साथियों। ऑपरेशन सिंदूर में जो हुआ वह तो केवल एक ट्रेलर था, पर उस ट्रेलर ने ही पाकिस्तान को यह एहसास दिला दिया कि अगर भारत पाकिस्तान को जन्म दे सकता है तो समय आने पर वह, अब आगे मुझे बोलने की कोई जरूरत नहीं है, आप सब खुद समझदार हैं। कहने का अर्थ यह है साथियों कि ऑपरेशन सिंदूर జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ బీసీ జేఏసీ చేపట్టిన బంద్కు పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యమని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మద్దతు తీసుకొని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ముందుకెళ్తున్న సందర్భంలో ఈరోజు కొన్ని అడ్డంకులు ఏర్పడ్డ విషయం అందరికీ తెలుసు. ఆ అడ్డంకులకు అధిగమించాలని, ప్రజల మద్దతు ఉన్నదని చెప్పి దేశవ్యాప్తంగా తెలవాలని అన్ని పార్టీలు కూడా మద్దతు పలికినాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు పలకడం జరిగింది. ఈ రోజు జరుగుతున్న బంద్కు అందరం కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ, శాసనసభ్యులుగా నా మద్దతు తెలుపుతూ, బీసీలకు తప్పకుండా వెనుకబడిన తరగతుల వారికి 42% రిజర్వేషన్ వచ్చే విధంగా నా వంతుగా తప్పకుండా ప్రయత్నం చేసి వచ్చే స్థానిక సంస్థలలో వారికి అభ్యర్థిత్వాలు వచ్చి గెలిపించే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్తే థ్యాంక్ యూ. ఖైరతాబాద్ చౌరస్తాలో బీసీ బంద్లో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కూడా బంద్లో పాల్గొనడం నవ్వులాటగా ఉందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. బీసీ బిడ్డలను మోసం చేయొద్దని కవిత హెచ్చరించారు. బీసీ బంద్లో తెలంగాణ అంతటా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని ఏకతా శక్తి చూపారని ఆమె అన్నారు. ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ, దొంగ జీవోలు ఇచ్చిన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు కూడా బంద్లో మేము పాల్గొంటూ ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది. హంతకుడే నివాళులు అర్పించినట్టుగా అనిపిస్తూ ఉంది. బీసీ బిడ్డల్ని మీరు మభ్యపెట్టద్దు, మోసం చేయొద్దు. మీరు అనేక మార్లు మోసం చేసిన ఇప్పుడు కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఎప్పుడు బీసీల రిజర్వేషన్ ఇష్యూ ముందొచ్చినా
భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పదే బీసీలను మోసగించారు. ఇంకా కుదరదు. ఇప్పుడు తెలంగాణ బీసీ బిడ్డలు పట్టుబట్టిండ్రు. ఈ తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు కూడా లాభం జరిగేటటువంటి అంశం తప్పితే ఇంకోటి కాదు. ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో మరో బీసీ తెలంగాణ ఉద్యమం చేపడతాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా వెంటబడతాం. ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ప్రింట్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా అంతా కూడా బంద్ చేసినాం. మరి పెద్ద ఎత్తున ఇవాళ బంద్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే పదే రాజకీయ పార్టీలు ఒక వర్గాన్ని మోసం చేయడం మంచిది కాదు. ఈ మోసం ఇవాళ బంద్ చేస్తున్నారు కాబట్టి అందరం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ప్రధానంగా ఒక్కటండి, హైకోర్టులు సుప్రీంకోర్టులు ఎప్పుడైనా బీసీలకు వ్యతిరేకంగానే తీర్పులు ఇచ్చినాయి. ఎందుకంటే ప్రభుత్వాలు ఆ తీర్పులు అట్లా రాకుండా సాంకేతిక పరమైనటువంటి అంశాల మీద క్లారిటీ ఇవ్వలేదు ఎప్పుడు గవర్నమెంట్స్. ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రంలోనే సరైనటువంటి జనగణన జరగలేదు, సరైనటువంటి ఎన్యూమరేషన్ జరగలేదు, సరైనటువంటి డెడికేటెడ్ బీసీ కమిషన్ రూల్స్ ఫాలో అవ్వలేదు. అవన్నీ అయి ఉంటే కోట్లలో నిలబడేటి. నిన్న ఇచ్చినటువంటి జీవో 9 కూడా రిఫరెన్స్ వీళ్ళు ఏదైతే సవరించిన పంచాయతీరాజ్ చట్టం ఉందో దాని గురించి పెట్టకుండా పెట్టినారు కాబట్టి జీవో 9 కూడా కొట్టేసారు. అంటే చిత్తశుద్ధి లేదు పార్టీలకని తెలుస్తూ ఉంది. కాబట్టి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా మీరు బీసీ బిడ్డల్ని మోసం చేయడం మభ్యపెట్టడం మానేయండి. ఎన్నికలు ఇంకో 5-6 నెలలు కాకపోయినా ఏం ఒరిగేది లేదు, నష్టమేం లేదు. మహారాష్ట్రలో 5 ఏళ్ళు ఎన్నికలు కాలేదు, తమిళనాడులో 10 ఏళ్ళు ఎన్నికలు కాలేదు, అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. యూపీఎఫ్ చైర్పర్సన్ గారు బొల్ల శివశంకర్ గారు అది తప్పమ్మ, ఇదివరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్పంచ్ల బిల్లులన్నీ కూడా ఆపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో బిల్లులు ఇవ్వలేదు. అనేక మంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా కరగలేదు ఈ ప్రభుత్వం. వాళ్ళు ఇక ఎగ్జాస్ట్ అయ్యి ఆశలు వదిలేసుకుంటే మళ్ళీ కొత్తగా ఎలక్షన్లను తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ పాత వాళ్ళు గెలుస్తారా నిలుస్తారా అనేటటువంటిది ఒక ప్రశ్న అయితే, రెండవ ప్రశ్న పదే బీసీలను ఎట్లా మోసం చేస్తారమ్మా? 3 సార్లు బిల్లు పెట్టింది ఈ ప్రభుత్వం. ఒకసారేమో 42% బిల్లు పెట్టింది, ఇంకొకసారేమో సవరణ చేసింది, ఇంకొకసారేమో జీవో అని ఇచ్చింది. అంటే ఏది కూడా టెక్నికల్గా నిలవకుండా చాలా తెలివిగా బీసీలను మోసం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అంబర్పేట్లోని ప్రధాన కూడలి నుంచి బీసీ బంద్కు మద్దతుగా మోత్ రోహిత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీవి హనుమంతరావు, డీసీసీ రోహిన్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ మధు సత్యం గౌడ్, ఇంద్రశోభన్ తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు తెలిపింది. తెలంగాణ అంతటా బంద్ విజయవంతంగా కొనసాగుతుందని నేతలు పేర్కొన్నారు. 90% పైన షాపులు పరిశ్రమలు రాకపోకలను బంద్ ఉన్నాయి. ఒక్కటంటే ఒక ఆర్టీసీ బస్సు కూడా డిపో నుంచి బయటికి రాలే. బంద్ న్యాయమైనది. ఏళ్ల తరబడి వేచి చూస్తున్న ఆకాంక్ష నెరవేర్చుకున్న సమయం ఆసన్నమైనది. దాని కారణంగానే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశ చరిత్రలో స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారిగా కుల సర్వే చేసింది. అందులో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, భట్టు విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, మా మంత్రివర్గ సభ్యులు ఎమ్మెల్యేలు అందరూ సహకారంతో కుల సర్వే చేసి ఎన్నో ఏళ్ళు సుప్రీంకోర్టు అడుగుతున్నటువంటి మీకు ఆధారం ఏమిటి రిజర్వేషన్ అడగడానికి అన్న ప్రశ్నకి జవాబిస్తూ కుల సర్వే ఆధారంగా 56.37% ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారనే ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. దాన్ని ఆధారం చేసుకొని అసెంబ్లీలో 2 చట్టాలు చేశాం. విద్యా ఉపాధి పరంగా ఒకటి, లోకల్ బాడీలకు ఒకటి. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. కేంద్రానికి పంపితే కేంద్రం వాటిని అట్టిపెట్టుకుంది. వాటిని అధిగమిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చాం, అది కూడా అట్టిపెట్టుకుంది. కేసీఆర్ విధించిన 50% అధిగమిస్తూ మళ్ళీ ఒక చట్టం చేశాం, అది పనికి రాకుండా పోయింది. ఇవన్నీ కాదని జీవోహెచ్ ఎన్నికలకు పోతే చిక్కులు వస్తూ ఉన్నాయి. సో ఇవాళ మేము నిర్ణయించుకుంది న్యాయపరంగా పోరాటం చేస్తూనే బీసీ బంద్లో రేతిఫైల్ బస్టాండ్ వద్ద పాల్గొన్న మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేశారని తెలిపారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదించగా గవర్నర్ సంతకం చేయకపోవడం వల్లే సమస్య పరిష్కారం కాలేదన్నారు. బిల్లును ఆపేందుకు కుట్ర చేసి కేంద్రానికి పంపారని ఆరోపించారు.
బీజేపీ డ్రామాలు ఆడుతోందని, బీసీలను మభ్యపెట్టడం సరికాదన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ విజయవంతం. అంబర్పేటలో బీసీ బంద్ మద్దతుగా బైక్ ర్యాలీ. మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకుల ర్యాలీ. బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పూర్తి మద్దతు తెలిపిన నేతలు. బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆపిందన్న సురేఖ ఆరోపణ. రేవంత్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్న మంత్రి వ్యాఖ్య. గవర్నర్ సంతకం చేయకపోవడమే సమస్య అన్న సురేఖ. కల్తీ మద్యం వ్యాపారంపై మంత్రి పార్థసారథి వ్యాఖ్యలు. వైసీపీ నేతల ప్రోత్సాహంతోనే ఈ వ్యాపారమన్న ఆరోపణ. టీడీపీకి చెందిన వారిని సస్పెండ్ చేశామన్న మంత్రి వ్యాఖ్య. కల్తీ మద్యం కేసులో కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరిక. పాక్పై బ్రహ్మోస్ రేంజ్ వార్నింగ్ ఇచ్చిన రాజ్నాథ్. లక్నోలో బ్రహ్మోస్ యూనిట్లో క్షిపణుల సైన్యానికి అప్పగింపు. ఆపరేషన్ సింధు ట్రైలర్ మాత్రమేనన్న ఘాటు హెచ్చరిక. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ITV.